ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఇక నుండి మన వీడియోలు తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో ఉండబోతున్నాయి, అచ్చంగా ఇంగ్లీష్లో కాదు. కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సజెషన్. అట్లానే మన కంటెంట్ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. సో నా డెసిషన్ నేను మార్చుకోవడం జరిగింది. హాయ్ అండి, నా పేరు షేక్. మీరు చూస్తున్నారు 0 to Million ఎపిసోడ్ 7. మనం గత ఎపిసోడ్లో ఏం మాట్లాడుకున్నామంటే స్కూల్స్లో, కాలేజెస్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల మనకు జరుగుతున్న కామన్గా, ఎందుకంటే అందరూ డబ్బులు సంపాదించాల్సిందే, వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సిందే. సో దీన్ని స్కూల్స్లో, కాలేజెస్లో నేర్పించకపోవడం వల్ల మనంతటా మనమే నేర్చుకొని మనం చేసిన తప్పులు మనం నేర్చుకోవడానికి, మనం రియలైజ్ అవ్వడానికి ఎంత డిలే అవుతుంది, దానివల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు అసలు స్కూల్స్లో, కాలేజెస్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు, ప్రొవైడ్ చేస్తే దానివల్ల గవర్నమెంట్కి లాభాలు నష్టాలు ఎట్లా ఉన్నాయి, దాని వెనకాల కారణాల గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సో జనరల్గా మాట్లాడుకుంటే నేను ఒక ఇండియా గురించి మాత్రమే మాట్లాడలేదు, ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటే ప్రపంచాన్ని నడిపించేది ఎవరు? డబ్బున్నవాళ్ళు, గవర్నమెంట్ కాదు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ వెనకాల, గవర్నమెంట్కి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, ఎవరైతే బాగా పవర్లో ఉండేవాళ్ళు, పొలిటీషియన్స్ కంటే పవర్లో ఉన్నవాళ్ళు పొలిటీషియన్స్కి, గవర్నమెంట్స్కి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ని నడిపించే దాంట్లో ఉంటారు. సో వీళ్ళు కొన్ని కోట్లలో డబ్బులు సంపాదిస్తుంటారు రోజుల వారీ, గంటల వారీ వ్యవధిలోనే. సో అందరికీ, జనాల్లో చాలామందికి, ఒక స్టాటిస్టికల్ ప్రకారం చెప్పాలంటే 70-80% కంటే ఎక్కువ మందికి ఫైనాన్షియల్ లిటరసీ లేదు. దీనివల్ల మాత్రమే వాళ్ళకి అంత సంపాదన సాధ్యం కాగలుగుతుంది. సో మనకి ఫైనాన్షియల్ లిటరసీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళలో సగం మంది బ్యాంక్రప్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేపటి రోజు కనుక గవర్నమెంట్లో, ఈవెన్ గవర్నమెంట్ అనే కాదు, స్కూల్స్లో, కాలేజెస్లో జనరల్గా ఒక కామన్ సబ్జెక్ట్ లాగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని, ఫైనాన్షియల్ లిటరసీని నేర్పించడం స్టార్ట్ చేసి ఇన్సూరెన్స్ల గురించి, ట్యాక్స్ ప్లానింగ్ల గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి, ఫైనాన్షియల్గా ఉండే వ్యవహారాల్లో కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే మనకి లైఫ్లో ఇన్ జనరల్ బాగా ఉపయోగపడతాయో వాటి గురించి నేర్పించడం స్టార్ట్ చేస్తే భూమి మీద సగం బ్యాంకులు పనిచేయడం మానేస్తాయి. ఇది వాస్తవం. నేను నమ్ముతున్నాను ఇది వాస్తవం అని. ఎందుకంటే మీరు ఆలోచించి చూడండి, చాలామంది స్కామ్కి గురవుతూ ఉంటారు. ఎవరో ఫోన్ చేసి మీరు డబ్బులు నాకు ఇవ్వండి, ఇంత అమౌంట్లో ఇంత ఇస్తాను, మీరు ఒక 10,000 ఇస్తే సాయంత్రం గల 1,00,000 రూపాయలు చేసిస్తాను, ఇలాంటివి చెప్పడం కానీ, లేదా 1,00,000 రూపాయలు ఐఫోను 10,000కు 15,000కు ఇస్తానని చెప్పడం కానీ, లేదా మీ కార్డ్ ఏదో ఆగిపోయింది దాన్ని సర్వీస్ చేయాలంటే నాకు మీ ఓటీపీ చెప్పాలి, ఇట్లాంటివి చెప్పడం కానీ. దీనివల్ల మనం చాలా స్కామ్లకు గురైన వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు చూస్తూనే ఉంటారు, న్యూస్ల్లో ఇక్కడ చూస్తూనే ఉంటారు. వాటితో పాటు మనం వచ్చిన శాలరీని ఎట్లా మేనేజ్ చేసుకోవాలని తెలియకపోవడం కానీ, అనవసరమైన లోన్లకి, ఈఎంఐలకి, క్రెడిట్ కార్డులకి అలవాటు అవ్వడం కానీ, అలవాటైన తర్వాత వాటిలోంచి బయటికి రావడం అట్లాగో తెలియక ఇంకా లేనిపోయిన చిన్న చిన్న యాప్స్లో లోన్ తీసుకోవడం కానీ, వాటిలో లోన్స్ తీసుకొని చాలామంది, మీరు చెప్తే నెంబర్, సూసైడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నాకు అందుకే కదా, నాకేం పోయింది, నాకు ఇవన్నీ చెప్పడానికి ఏం కారణం? నాకు పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్ నడవాలి, నా ఫ్యామిలీ నడవాలి, నాకు డబ్బులు రావాలి, అంతవరకు నేను హ్యాపీ. కానీ లేనిపోయిన రీసెర్చ్లన్నీ చేసి చెప్పడానికి ఒక రకమైన మానసిక సంతోషం కూడా ఉండాలి కదా, అందుకని నేను ఇవన్నీ చెప్తున్నాను. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా అందరికి కావాలి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు అంటే, ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్కి ఒక రకంగా చెప్పాలంటే నష్టం. ఎందుకు నష్టం? ఎవరైతే డబ్బున్నోళ్ళు ఇవన్నీ నడిపించే పనులన్నీ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్లు అన్నీ ఆగిపోతాయి. అట్లీస్ట్ చాలా వరకు ఆగిపోయి వాళ్ళకి దీని మీద వచ్చే డబ్బులన్నీ ఆగిపోతాయి. అందువల్ల మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రెడ్డిట్లో ఒక పోస్ట్ చూశాను, మీకు చూపిస్తాను, ఆగండి. నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఇక ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి ఉంది, తనకి 20 years, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ విడోడ్ మదర్, ఆవిడ క్యాన్సర్ ఫైటింగ్ పేషెంట్ అనమాట. సో
వాళ్ళ ఫాదర్ వల్ల వాళ్ళకి వచ్చిన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న 50 ల్యాక్స్ అమౌంట్ అనమాట. జనరల్గా వాళ్ళు ఏదో పని మీద బ్యాంక్కి వెళ్ళారు. వాళ్ళ అకౌంట్లో ఇంత బ్యాలెన్స్ ఉండడం గమనించిన బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పాడంటే, బ్యాంక్ అకౌంట్లో ఇంత మనీ ఉండడం సేఫ్ కాదంట. అతను ఒక బ్యాంక్ మేనేజర్. నేను అతన్ని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు, ఆ బ్యాంక్ కూడా నేను ఏం మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఈ పోస్ట్లో జరిగింది చూడండి. ఇది ఈ పోస్ట్ కూడా వాస్తవం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది జనరల్గా ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ చేసింది కాదు. పర్సనల్ ఫైనాన్స్ ఇండియా అని చెప్పేసి నేను నమ్మే పోస్ట్ అనమాట. అట్లీస్ట్ నా అంతవరకు నేను దీన్ని నమ్ముతున్నాను, ఇది నిజంగా జరిగిందని చెప్పి. ఇట్లాంటి విషయాలు మనం న్యూస్లో కూడా చాలా వరకు చూసాం. ఇక్కడ ఏం జరిగిందో చెప్తామనండి. సో 20 ఏళ్ళ అమ్మాయి, తన మదర్ క్యాన్సర్ ఫైటింగ్ పేషెంట్, తనకి ఫాదర్ లేరు. వాళ్ళు బ్యాంకు వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాంక్లో 50 ల్యాక్స్ అమౌంట్ ఉండడం వాడు గమనించి, ఆ బ్యాంక్ మేనేజరు, మీ బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ ఉండడం సేఫ్ కాదు, దీన్ని ఒక యాన్యుటీ స్కీమ్లోకి కన్వర్ట్ చేసుకోండి, మీకు ఎవ్రీ మంత్ 25,000 అకౌంట్లో వస్తాయి, లైఫ్ లాంగ్ వస్తాయి అని చెప్పేసి ఈ స్కీమ్ని వాళ్ళకి సేల్ చేద్దామని చెప్పేసి చూశారనమాట. అప్పటికప్పుడు అది కూడా అర్జెంటుగా మీరు ఇప్పుడు ఈ ఈ ఆప్షన్ మీరు ఇప్పుడు తీసుకుంటే మాత్రమే మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో, ఇంట్రెస్ట్ రేట్లు బాగా వచ్చి మీకు వచ్చే అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయిపోతే తొందరగా తీసుకుంటా అంటే, ఆవిడేమన్నారు, దీని గురించి నాకేం ఐడియా లేదు, నేను ఎక్కడా వినలేదు, దీని గురించి నేను తెలుసుకుంటానంటే, తెలుసుకునే టైం కూడా వాళ్ళు ఇవ్వకుండా, లేదండి ఇంట్రెస్ట్ రేట్లన్నీ మారిపోతాయి, మీరు ఇప్పుడే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్లో కొంచెం పేపర్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చి అది ఆపేసి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి రెడ్డిట్లో పోస్ట్ పెట్టిన తర్వాత దాని కింద చాలామంది డిస్కషన్స్ ఇచ్చారు. మొత్తంగా అయితే స్కీమ్ తీసుకోలేదు, వాళ్ళు సేఫ్గానే ఉన్నారులేండి. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, బ్యాంక్ మేనేజర్ అంటే చిన్న హోదా కాదు. వాళ్ళు ఏం చదువుకోకుండా ఈజీగా బ్యాంక్ మేనేజర్ అయిపోరు. వాళ్ళకి చదువు తెలుసు, వాళ్ళ లైఫ్లో కష్టపడి ఉంటారు, ఎన్నో సిచ్యువేషన్స్ చూసుంటారు, బ్యాంక్లో స్టార్టింగ్లో ఎంప్లాయ్మెంట్ చేసి మేనేజర్ లెవెల్ వరకు ఎదుగుంటారు. సో ఫైనాన్సెస్ గురించి జనరల్గా ఎవరికైనా తెలిసి ఉంటుందంటే బ్యాంక్ ఎంప్లాయీస్కి తెలిసి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో ఒక విడౌట్ పర్సన్ని పట్టుకొని, అది కూడా తను క్యాన్సర్ పేషెంట్, ఎప్పుడు చనిపోతారో ఎప్పుడు బ్రతికుంటారో కూడా తెలియదు, అట్లాంటి పర్సన్ని ఇట్లాంటి స్కీమ్లోకి వాళ్ళ బెనిఫిట్ కోసం ఈ ప్లాన్ని సేల్ చేయాలని చెప్పి చూడడం అంటే అది ఎంత దుర్మార్గం మీరు ఊహించుకోండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒకటి కాదు, ఇది నేను జస్ట్ ఇది ఒక పోస్ట్ చూసి ఈ పోస్ట్ని కాపీ చేసి నేను ChatGPTలో పెట్టడం జరిగింది. ఇటువంటివే సిమిలర్ పోస్టులు చూపించు అంటే చాలా పోస్టులు చూపించింది. యూలిప్స్, నాన్ రిక్వైర్డ్ ఇన్సూరెన్స్లు, మనకి అవసరమైన క్రెడిట్ కార్డ్స్, ఇట్లాంటి చాలా స్కీమ్స్ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అడ్వాంటేజ్ కోసం, వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళ కమిషన్ కోసం, మనకి రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా, ఇంకా ఇన్ఫ్యాక్ట్ కొన్ని విషయాల్లో మనకి లాస్ జరుగుతున్నా కూడా సంబంధం లేకుండా ఇట్లాంటి స్కామ్స్ జరగడం జరుగుతుంది. మరి అవన్నీ నిజమా అబద్ధమా అది మనకు తెలియదు. కానీ న్యూస్ వస్తుందంటే ఎక్కడో చోట ఏం లేకుండా రాదు కదా, అర్థమవుతుందా? అంటే సిస్టమే ఇట్లా మారిపోయింది. దాని నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? మనకి బేసిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండాలి. మనకు బేసిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఎవరు చేయరు, మనమే నేర్చుకోవాలి. నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు హెల్ప్ చేయడం అనేది సెకండరీ. అట్లీస్ట్ ఇది నాకు కొంచెం బెనిఫిట్ ఉంది దీంట్లో కాబట్టి నేను చేస్తున్నాను, అది నా సంతోషం కానివ్వండి, నా యూట్యూబ్ ఛానల్కి బెనిఫిట్ కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరని కాదు, మీరు ఎక్కడైనా సరే నేర్చుకోండి, అది మీకు మంచిగానే ఉపయోగపడుతుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అందరూ నేర్చుకోవాలి. అందరూ వాళ్ళ లైఫ్లో సంపాదించే ప్రతి ఒక్క రూపాయి ఎంతో కష్టపడి మనం సంపాదిస్తామండి. డబ్బులు ఖర్చు పెట్టి, నేను నా లైఫ్లో కాకుండా నా ఫ్రెండ్స్ లైఫ్లో కానీ, లేదా మనం ఎంటర్టైన్మెంట్లో యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ చాలామంది చూస్తూ ఉంటాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎవరికైతే ఊరికే వస్తాయో వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఫ్రాడ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు కర్మ సిద్ధాంతం ప్రకారం అని చెప్పి నేను పర్సనల్గా నమ్ముతాను. కానీ ఎవరైతే కష్టపడి సంపాదిస్తున్నారో వాళ్ళు కష్టపడి సంపాదించిన తర్వాత కూడా కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. నా పెయిన్ అదనమాట, నేను అది తెలియజేయాలనుకుంటున్నాను. అర్థమైందా? సో ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తా చూడండి. జనరల్గా ఒక 50 lakhs అనేది అమౌంట్, ఎక్సెల్ షీట్ కూడా చూపిస్తాను మీకు. $50 lakhs.
ఓకే, వాళ్ళు ఏమన్నారు 25,000 పర్ మంత్ ఇస్తున్నారు. అంటే పర్ ఇయర్ 3 lakhs, టెన్ ఇయర్స్ 30 lakhs. ఇదే 50 lakhsని జనరల్గా మన ఎఫ్డీలో వాళ్ళ మదర్ విడోడ్, వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారంటే ఆవిడ సీనియర్ సిటిజన్ 61 years అని చెప్పేసి పోస్ట్లో మెన్షన్ చేసింది. సో సీనియర్ సిటిజన్ కింద కన్సిడర్ చేసుకొని మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. జనరల్గా బ్యాంక్స్ సీనియర్ సిటిజన్కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నాయి ఇంట్రెస్ట్ అని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఇది ఆ పోస్ట్. సో జనరల్గా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా సీనియర్ సిటిజన్కి కొన్ని చోట్ల 7.5, కొన్ని చోట్ల 7.25, కొన్ని చోట్ల 8% కూడా ఇస్తున్నారు. 7.5, 7.75, రఫ్గా మనం 7.5 తీసుకుందాం. సో 3,75,000 పర్ ఇయర్ వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్. పర్ మంత్ 31,250 రూపీస్ వస్తున్నాయి. సో ఇది 10 yearsలో వచ్చే అమౌంట్ వచ్చేసి 37,50,000 ఎక్కడండి, 30 lakhs ఎక్కడండి? అంటే 7.5 lakhs ఏమైపోయినాయి వీళ్ళు? ఎఫ్డి అంటే గ్యారంటీడ్ బై బ్యాంక్, గ్యారంటీడ్ బై ఆర్బీఐ అండి. సో ఇది ఒక చిన్న క్యాలిక్యులేషన్. అంటే ఈవెన్ వాళ్ళకి యాన్యుటీ స్కీమ్కి ఇచ్చే కమిషన్స్ కూడా వీళ్ళు దాచుకున్న డబ్బుల్లోంచే ఇస్తారు. అది కూడా మనం గ్రహించాలి. ఇట్లా ఉందన్నమాట మనం చేసేది. నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. స్కూల్స్లో నేను చిన్నప్పుడు A+B² A² + 2AB+B² అని చెప్పి నేర్చుకున్నాను. నాకైతే లైఫ్లో ఇప్పటిదాకా ఉపయోగపడినట్టు నాకు గుర్తులేదు. ఆ ఫార్ములా ఫిజికల్గా నాకు ఎగ్జామ్స్లో మార్క్ రావడానికి తప్ప ఇంకెక్కడ ఉపయోగపడినట్టు నాకు గుర్తులేదు. అంటే అది పనికిరాదా పనికొస్తుందా అనేది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం నేర్చుకున్న విషయాల్లో మనకు పనికిరాని విషయాలు చాలా ఉన్నాయి. అదేదో అందరికీ కామన్గా పనికొచ్చే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటే ఎంతవరకు బెటర్గా ఉంటుంది అనేది ఆలోచించండి. చూడండి, మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా ఏ పని చేసినా కూడా మీరు డబ్బులు సంపాదిస్తారు. ఈవెన్ మీరు ఏం పని చేయకపోయినా కూడా మీరు బ్రతకాలంటే డబ్బు కావాల్సిందే. సో ఆ డబ్బుని మీరు ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పేసి మీకు తెలియకపోతే ఎట్లా? ఇది నేను ఏం చెప్తున్నా అంటే నేను పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నా ఫ్యామిలీ వాళ్ళు ఫేస్ చేశారు, నా ఫ్రెండ్స్ కూడా ఫేస్ చేశారు. నేను చాలామంది చూశాను. దాంతోపాటు ఈ మధ్య స్కామ్లు ఎక్కువైపోయింది. ఇప్పుడు చదువుని చాలామంది మంచికి యూజ్ చేస్తారు. ఓన్లీ చదువునే కదండి, మీరు ఏది తీసుకున్నా సరే బెనిఫిట్కి యూజ్ చేసేవాళ్ళు ఉంటారు, అడ్వాంటేజ్ తీసుకొని డిసడ్వాంటేజ్గా వేరే వాళ్ళకి హాని కలిగించడానికి యూజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ మీరు ఏ తీసుకున్నా కూడా ఏ వల్ల కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఏంటి, వీడియో కాల్లో చేసి ఫ్రెండ్స్ని డబ్బులు అడగడం కానీ, లేదా వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి నేను నీ ఫ్రెండ్ని అని చెప్పేసి మెసేజ్లు పెట్టి డబ్బులు అడగడం కానీ, రియలైజ్ అంటే అక్కడ ఏంటి టెక్నాలజీని ఇట్లా కూడా వాడుతున్నారు. అట్లానే ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది స్కామ్స్టర్స్, వాళ్ళకి తెలుసు ఫైనాన్స్ ఎట్లా వర్క్ అవుతాయో. సో మనం చేసే డేటా వల్ల, ఈ వాట్సాప్ వల్ల, ప్రైవసీ లేకుండా పోవడం వల్ల, వీటన్నిటి వల్ల మన డేటా ఎవరి దగ్గరైనా పోయి దాని ద్వారా స్కామ్గా సింపుల్గా ఒక ఓటీపీ చెప్తే మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. సో ఆ ఓటీపీ చెప్పకూడదు అని చెప్పేసి మనకి ఎవరు చెప్తారు? మనం తెలుసుకోవాలి. బ్యాంకులు చెప్తే బ్యాంకులు ఇప్పుడు ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి బ్యాంకులో మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశాయి, డోంట్ షేర్ యువర్ ఓటీపీ అని చెప్పేసి. కానీ మనం ఓటీపీ షేర్ చేస్తున్నది ట్రాన్సాక్షన్ కోసమా లేదా మన బెనిఫిట్ కోసమా అని చెప్పేసి మనం ఎదుటి వాళ్ళు మనం అడిగినప్పుడు మనం తెలుసుకునే స్థితిలో మనం ఉండాలంటే మనకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండాలి, బేసిక్గా కొంతవరకన్నా ఉండాలి. సో అందుకనే నేను గోల్గా పెట్టుకున్నా, ఎవరికైతే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అవసరమో స్కూల్స్లో, కాలేజెస్లో ముఖ్యంగా వాళ్ళకి వెళ్ళి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి నా అంతవరకు నేను చేయగలిగే పని నేను చేయాలని చెప్పేసి నా ఉద్దేశం. సో అందరికీ నేను కామన్గా చెప్పాలనుకుంది ఒకటే, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా నేను బెటర్ కంటెంట్ చేయడానికి నన్ను ప్రోత్సహించడానికి మీరు ఇచ్చే సజెషన్స్ అన్నీ నాకు బాగా వాల్యుబుల్. గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తున్నారు 0 to Million ఎపిసోడ్ 7.